విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సరస్వతి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా గత రాత్రి 11 గంటల నుంచి భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించారు. ఇవాళ 3 లక్షలకు పైగా భక్తులు దుర్గమ్మ దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వీఐపీ, వీవీఐపీ దర్శనాలను రద్దు చేశారు. అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనాలు మాత్రమే ఉంటాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి లీలా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ శంకరి. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు 8వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకి దర్శనమిస్తున్నారు. నిన్న రాత్రి 12 గంటల నుంచి అంటే ఈ రోజు రాత్రి 12 గంటల వరకు 24 గంటల పాటు అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకి దర్శనమిస్తున్నారు. జై దుర్గా, జై జై దుర్గా అంటూ కూడా అమ్మవారిని స్మరించేందుకు కూడా, అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మన వినాయకుని గుడి వద్ద నుంచి, విఎంసీ దగ్గర నుంచి పెద్ద కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసి మరి భక్తులను అయితే మాత్రం దర్శనానికి అనుమతిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలక్కోకుండా పోలీసులు అడుగడుగున కూడా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి భక్తులని క్యూ లైన్ మార్గాల్లో పంపిస్తూ వారికి సరైనటువంటి దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇటు కలెక్టర్ ఎప్పటికప్పుడు కూడా లక్ష్మీసా పర్యవేక్షిస్తూ భక్తుల దగ్గరికి వచ్చి వాళ్ళ